బావకి ఏమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. నన్ను క్షమించండి నాన్న. మీతో చెప్పకుండా వెళ్తున్నాను. మీ అనుమతి లేకుండా గుడి తాళాలు తీసుకెళ్తున్నాను. ఊళ్ళో వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి నాకింతకన్నా వేరే మార్గం కనిపించలేదు. రాహుల్ బాబు చెప్పినట్టు గుళ్ళో ఈ మహమ్మారిని తరిమి కొట్టే ఔషధం ఉంటే ఊరి జనం ప్రాణాలు కాపాడొచ్చనే ఆశతో వెళ్తున్నాను. నన్ను మన్నించండి. వెళ్ళవే. నువ్వు వెళ్ళడమే నాకు కావాలి. నువ్వు వెళ్తేనే కదా నా పని ఈజీ అయ్యేది. ఏ కన్నపిల్ల తలగడ కింద పసుపు కుంకుమ దొరుకుతాయో ఆ పిల్లే ఊరిని కాపాడుతుందిరా. భవానీ, రేపు తెల్లారితే అందరి బ్రతుకుల్లోకి సూర్యుడు వెలుగు తీసుకొస్తాడు. కాని నీ ఒక్కదానికి మాత్రం జీవితానికి సరిపడే చీకటిని తీసుకొస్తాడు. ఇక భవానీ అనే చాప్టర్ క్లోజ్. ఇక భవానీ జీవితం ఈ ఊరోళ్ల కాలి కింద ఫుట్బాలే. అర్జెంటుగా ఈ మ్యాటర్ మా అన్నయ్యకి చెప్పాలి. ఇప్పుడు చూడు, మా అన్నయ్య నేను చెప్పే న్యూస్ విని ఎగిరి గంతేస్తాడు. అల్లుడు, మీ చెల్లి ఫోన్ చేస్తోంది. చెప్పమ్మా. అన్నయ్య, నువ్వు చెప్పినట్టుగానే నా ఆట నేను ఆడి ఆ పసుపు కుంకుమ బియ్యం కలిపిన మూటని మన శత్రువు భవానీ తల కింద పెట్టేశాను. ఇక మిగిలింది నీ వేట మాత్రమే. మొదలుపెట్టు. మొదలు పెడతానమ్మా. ఇన్నాళ్ళు నేను వేటాడే వేటలో మాటు వేయడానికి నాకు సహాయం చేసే సమవుజ్జి దొరకలేదు. కానీ ఇప్పుడు శివంగే నా చెల్లెల రూపంలో నా పక్కనుంది. ఇక నన్ను ఆపేదెవరు? నా వేట నుండి తప్పించుకునేదెవరు? నువ్వేమైనా చెయ్యన్నయ్యా, నీకు తోడుగా నేనుంటాను. అన్నయ్య, ఇంకొక విషయం. ఆ భవానీ అర్ధరాత్రి వేళ లేచి ఎక్కడికో వెళ్తుంది. ఆ మొహంలో కొంచెం కంగారు కూడా ఉందన్నయ్య. నాకెందుకో అది ఆ రాహుల్తోనే ఎక్కడికో వెళ్తుందనిపిస్తుంది. అది వెళ్లే చోటు మాత్రం కనుక్కుంటే ఆ భవానీని ఈజీగా ఊపిలోకి తొక్కేయచ్చన్నయ్యా. ఆ విషయం నాకు వదిలే అమ్మా. ఆ భవానీ నేను తొక్కేస్తాను కదా ఊబిలోకి. అమ్మా, నువ్వు జాగ్రత్త. అలాగే అన్నయ్య.
ఏమైంది అల్లుడు? మధుర మనం చెప్పిన పని చేసేసిందా? మా ఇద్దరిది ఒకటే రక్తం మావా. అందుకే నాకేం కావాలో నా చెల్లి అది తప్పకుండా చేస్తుంది. శభాష్ అల్లుడు, నీ చెల్లి నిజంగానే శివంగి. పద. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.